ఒక యాక్టర్ తనను తాను పూర్తిగా మర్చిపోయి క్యారెక్టర్ గా మారిపోతే అలాంటి పెర్ఫార్మెన్స్ నే మనం అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటూ ఉంటాం కదా. బహుశా రాహు బహదూర్ సినిమాలో సత్యదేవ్ గారు అదే చేసి చూపించారు. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా చూసిన తర్వాత కథ కంటే ముందు గుర్తుండేది సత్యదేవ్ గారి యాక్టింగే. సో ఫ్రెండ్స్, ఇప్పుడే రాహు బహదూర్ మూవీ చూసి రావడం అయితే జరిగింది. ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, జెన్యూన్ అండ్ హానెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ గా ఉండండి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే సినిమా అయితే నాకు నచ్చింది భయ్య. రాహు బహదూర్ అనేది ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదు. ఇది చాలా డిఫరెంట్, ఒక సైకలాజికల్ డ్రామా. మొదటి నుంచి ఒక మిస్టరీని క్రియేట్ చేస్తూ చివరి వరకు ఆ ఇంట్రెస్ట్ ని ఎక్కడ చెడగొట్టకుండా అలా తీసుకువెళ్తుంది. కథ గురించి ఎక్కువగా చెప్పను, ఎందుకంటే ఈ సినిమాలో అసలు ఫన్ స్పాయిలర్స్ లేకుండా చూస్తేనే మజా ఉంటుంది కాబట్టి. సో డైరెక్టర్ గా థియేటర్ లో మీరే ఎంజాయ్ చేయండి. అయితే ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే ముందుగా చెప్పాల్సింది సత్యదేవ్ గారి యాక్టింగ్. ఈ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో ప్రతి సీన్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్ధుడి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ లో ఉండే ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, అన్ని కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే ఆయన నటన చూస్తుంటే నిజంగా క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది, యాక్టింగ్ అయితే ఎక్కడ కనిపించదు. ఆ రేంజ్ లో చేశారు. ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి సినిమాకి సెకండ్ హాఫ్ అని చెప్పాలి. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ స్టోరీ ముందుకు వెళ్లే విధానం సూపర్ అని చెప్పాలి. సినిమాపై ఇంట్రెస్ట్ ని కలిగిస్తుంది ఏం జరుగుతుందని. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా మందికి నచ్చే అవకాశం ఉంది. సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా చాలా సేపు దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయా. టెక్నికల్ గా కూడా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ 1991 కాలాన్ని చాలా నేచురల్ గా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి సరిపడా ఏ సీన్ కి ఆ సీన్ మంచి ఎలివేషన్ ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో ఆ బీజిఎం లేకపోతే ఆ ఇంపాక్ట్ వచ్చేది కాదు అని అనిపిస్తుంది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా బాగా చేశారు అందరూ. ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్పస్ ఉంటుంది. డైలాగ్స్ అన్ని కూడా తెలుగులో ఉంటాయి, వినడానికి కూడా చాలా బాగున్నాయి. ఇకపోతే ఈ సినిమాకి ఏవైనా మైనస్ లు ఉన్నాయంటే ఈ సినిమా పెద్ద మైనస్ ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. కథ మొదలవడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు. కొన్ని సీన్స్ అవసరానికి మించి లాగిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. రన్ టైం కూడా కొంచెం ట్రిమ్ చేసి ఉంటే సినిమా అనేది ఒక మంచి ఫ్లోలో వెళ్తును. ఇంకొక విషయం, ఇది అందరికి నచ్చే సినిమా కాదు. ఫాస్ట్ ఫేస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఆశించి వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. స్లోగా వెళ్తుంది, డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. సో అలాంటి కథలు ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. డైరెక్టర్ వెంకటేష్ మహా మరొకసారి కొత్తగా ఆలోచించే దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్నాడనే చెప్పాలి. సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ కాకపోవచ్చు, కానీ ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే తెలుగులో ఎలాంటి సినిమా నేను ఈ మధ్య కాలంలో కాదు, ఇంతకు ముందు కూడా ఎప్పుడు చూడలే. అయితే ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రావు బహదూర్ సినిమాకి అసలు హీరో కథ కాదు, సత్యదేవ్ పెర్ఫార్మెన్సే. నిజంగా ఏదైనా అవార్డు ఇవ్వాలనుకుంటే ఎలాంటి ఆలోచన లేకుండా ఇవ్వచ్చు, అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. సో సింపుల్ గా చెప్పాలంటే సత్యదేవ్ యాక్టింగ్ గురించి అయినా సరే ఈ సినిమాను ఒక్కసారి థియేటర్లో చూసేయండి. మీరు డిఫరెంట్ సినిమాలు ఇష్టపడితే ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే మళ్ళీ అలాంటి అవకాశం రాకపోవచ్చు. సో ఆల్రెడీ మీరు ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.